తెలంగాణలో 5వ గ్యారంటీ రెడీ అవుతోంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకోసం గైడ్ లైన్స్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చబోతుంది. అందుకోసం స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్థలం లేకపోతే జాగాతో పాటు 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించబోతున్నారు. పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 5 లక్షల రూపాయలను ఇంటి నిర్మాణానికి ఇవ్వబోతోంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారుడికి ఎన్ని కిస్తీల్లో ఇళ్లు కట్టుకుంటున్నప్పుడు ఏ దశల్లో ఇవ్వాలన్న దానిపై అధికారులు గైడ్ లైన్స్ తయారు చేయబోతున్నారు. ఇల్లు ఎలా నిర్మించుకోవాలి అన్నది లబ్ధిదారుడి ఇష్టానికి వదిలేస్తారు. ఇళ్ల డిజైన్లను కొన్నింటిని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే వంటగది, టాయిలెట్ తప్పనిసరిగా ఉండేలా చూస్తారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరగకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు పనులను అప్పగిస్తారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఈ పథకం కూడా ప్రారంభమైతే కాంగ్రెస్ 5వ గ్యారంటీని అమలు చేసినట్లు అవుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందే పథకం ప్రారంభిస్తుండటంతో తమకు మైలేజ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.